ప్రజా అవసరాల కోసం కేటాయించాల్సిన ఆర్ఎండ్బి అతిథి గృహాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంతానికి కేటాయించుకోవడాన్ని బీజేపీ నాయకులు తప్పుపట్టారు. మంత్రి గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. ప్రజా అవసరాల కోసం కేటాయించాల్సిన ఆర్ఎండ్బి అతిథి గృహాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంతానికి కేటాయించుకోవడాన్ని బీజేపీ నాయకులు తప్పుపట్టారు. ఈ మేరకు మంత్రి గెస్ట్ హౌస్ ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటామని బీజేపీ ముందుగానే ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమై బీజేపీ నాయకులను కట్టడి చేశారు. హైదరాబాద్ నుండి నల్గొండ వస్తున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిని రైల్వే ట్రాక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. అలాగే క్లాక్ టవర్ వద్ద ఓ హోటల్లో గుమిగూడిన బీజేపీ నాయకులను సైతం పోలీసులు అరెస్టు చేశారు. అదేవిధంగా బీజేపీ కార్యాలయం నుండి నిరసన తెలిపేందుకు బయలుదేరిన బీజేపీ నాయకులను బీజేపీ కార్యాలయం వద్ద పోలీసులు అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజా అవసరాల కోసం కేటాయించాల్సిన ఆర్ఎండ్బి అతిథి గృహాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సొంతానికి కేటాయించుకోవడం అన్యాయమని అన్నారు. ఆర్ఎండ్బి అతిథి గృహాన్ని ప్రజల ఉపయోగార్థం వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నూకల వెంకటనారాయణ, మిర్యాల వెంకటేశం, బోగరి అనిల్, చింత శివరామకృష్ణ, పాలకూరి రవి, తారా తదితరులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత అనేక సంవత్సరాల నుంచి నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండ జిల్లా నడిబొడ్డులో ఉండబడినటువంటి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కొత్తగా నిర్మించాలని ప్రభుత్వం అంచనాలు వేసి మరి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్గానే దాన్ని అంచనాలు వేసి నిధులు కేటాయించి నిర్మాణం చేస్తున్నటువంటి యొక్క గెస్ట్ హౌస్ని ఈరోజు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు తన యొక్క క్యాంప్ ఆఫీస్గా మార్చుకోవడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు నల్గొండ జిల్లాలో అనేక రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వస్తే ఎక్కడ ఉండాలి? ఈరోజు అది అనేక ఇతర రాజకీయ పార్టీలు కూడా వస్తే అక్కడ ఉండడానికి అవకాశం ఉండేది. ఈరోజు నల్గొండ నడిబొడ్డులు ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లేదు కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఎందుకు గెస్ట్ హౌస్ నేను మారుస్తా ఉన్నది దీనికి సమాధానం చెప్పాలి మంత్రి గారు. ఈరోజు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ ఎందుకు క్యాంప్ ఆఫీసుగా మంత్రి క్యాంప్ ఆఫీసుగా మార్చుకుంటున్నారు? మీరు ఎక్కడ కూడా లేదు. ఇది ఏ జిల్లాలో కూడా మంత్రులకు క్యాంప్ ఆఫీసులు ప్రభుత్వ పరంగా లేవు. అది గెస్ట్ హౌస్గానే ఉంచాలని భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిరసన తెలియజేస్తున్నాం. అలాంటి చర్యలను విరమించి అభివృద్ధి మీద కాంక్ష పెట్టి అది ప్రజల ఉపయోగార్థం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్గా ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడతా ఉంది.